తాను ఊహించిన ప్రతి దాన్ని సాధించే శక్తి మనసుకుంది. మనసు అనే ప్రయోగశాలలో నమ్మకమే ప్రధాన రసాయనవేత్త. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు నెపోలియన్ హిల్ రచించిన సెల్ఫ్ హెల్ప్ క్లాసిక్ బుక్ అయిన థింక్ అండ్ గ్రో రిచ్, తెలుగులో పసుపులేటి గీతా గారు ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పేరుతో అనువాదం చేయడం జరిగింది. ఆ బుక్ గురించి ఈరోజు చదువుకుందాం. ఉన్నాయని భావిస్తే తప్ప మనసుకు ఎలాంటి పరిమితులు లేవు. పేదరికమైన ఐశ్వర్యమైన ఆలోచనల ఫలితమే. సింపుల్గా చెప్పాలంటే ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఇదే. సో ఈ బుక్లో నెపోలియన్ హిల్ గారు చెప్పేది ఇదే. నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలనుకుంటే ఐశ్వర్యవంతుడు అవుతావు, పేదవాడివిగా మిగిలిపోవాలనుకుంటే పేదవాడివిగా మిగిలిపోతావు. దీనికి కారణం అంతా ఒక్క మీ ఆలోచనలే కారణం. సో మీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి అంటాడు. జస్ట్ అలా థింక్ చేస్తే సరిపోతుందా? అవును, మీ విజయానికి మొదటి అడుగు మీ ఆలోచనలే. తర్వాత ఆ ఆలోచనలను ఆచరణాత్మకంగా ఎలా చెయ్యాలో చెప్పేదే ఈ పుస్తకం. ఇప్పుడు ఈ బుక్లోని ఒక 5 మెయిన్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1 మైండ్ సెట్ మ్యాటర్స్. నెంబర్ 2 గోల్ సెట్టింగ్. నెంబర్ 3 పెర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్. నెంబర్ 4 మాస్టరింగ్ ఎమోషన్స్. ఫైనల్గా సరౌండింగ్ వన్ సెల్ఫ్. మైండ్ సెట్ మ్యాటర్స్. మనిషి హృదయం దేన్ని కోరుకుంటుందో నమ్ముతుందో దాన్ని సాధించి తీరుతుంది. ఒకరి ఆలోచనలు మరియు నమ్మకాల శక్తిని నొక్కి చెబుతుంది. సో పాజిటివ్ మైండ్ సెట్ని పెంపొందించడానికి మరియు వారి లక్ష్యాలను సాధించాలనే కోరికను పెంపొందిస్తుంది. నెంబర్ 2 గోల్ సెట్టింగ్. నెపోలియన్ హిల్ ఒక ఖచ్చితమైన ఉద్దేశాన్ని కలిగి ఉండటం మరియు దాన్ని సాధించడానికి స్పష్టమైన ప్రణాళికను రూపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాడు. నిర్దిష్ట సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోమని మరియు వాటిని అచంచలమైన సంకల్పంతో కొనసాగించమని ప్రోత్సహిస్తాడు. పెర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్. పట్టుదల మరియు విశ్వాసం. సర్వ సంపదలకు మూలం నమ్మకం. అడ్డంకులను అధిగమించి విజయం సాధించడంలో పట్టుదల మరియు విశ్వాసం చాలా ముఖ్యమైనవి. సో సవాళ్లను ఎదుర్కొనేందుకు మీ సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసాన్ని కొనసాగించమని ప్రోత్సహిస్తుంది ఈ పుస్తకం. నెక్స్ట్ మాస్టరింగ్ ఎమోషన్స్. విజయానికి ఎలాంటి సంజాయిషులు అవసరం లేదు. విజయానికి ఆటంకం కలిగించే భావోద్వేగాలను, ముఖ్యంగా భయం మరియు సందేహాలను నియంత్రించడం, భావోద్వేగాల శక్తిని ఉపయోగించుకొని లక్ష్యాల వైపు తమను తాము నడిపించుకోవడానికి వాటిని ఉపయోగించమని హిల్ బోధిస్తాడు. సో ఫైనల్గా సరౌండింగ్ వన్ సెల్ఫ్. మీ విజయ ప్రయాణంలో మీకు సహాయపడే సలహాదారులు మరియు మిత్రులను వెతకమని ప్రోత్సహిస్తుంది. అంటే మన చుట్టూ పాజిటివ్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళని ఎక్కువగా ఉంచుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళలాగా మనల్ని తయారు చేస్తారు. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్. సో ఫైనల్గా ఈ బుక్కు మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పుస్తకం చదువుతారని ఆశిస్తున్నా. ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాదలుచుకుంటే మీరు నోరు మూసుకొని మీ చెవులని కళ్ళని మాత్రం తెరిచి ఉంచితే చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.